చదువుకో అల్లరి చేసే వయసిది కాదమ్మా, జీవితం అంటే ఆటలు కాదు తెలుసుకో, నలుగురు చూసి నేర్చుకునేలా నడుచుకో, చిన్నారి పాపలా చదివిస్తా చదువుకో, అల్లరి చేసే వయసిది కాదమ్మా, జీవితం అంటే ఆటలు కాదు తెలుసుకో, నేను నలుగురు చూసి నేర్చుకునేలా నడుచుకో. ప్రకృతి గురువేలే అది కూడా ఒక చదువేలే, వాటికి ప్రకృతి గురువేలే అది కూడా ఒక చదువేలే, అల్లరి మాని బుద్ధిగా ఉంటావా, జీవితం అంటే ఆటలు కాదు తెలుసుకో, నేను నలుగురు చూసి నేర్చుకునేలా నడుచుకో. అడిగినవన్నీ ఇస్తాను చెప్పేవన్నీ చేస్తావా, అడిగినవన్నీ ఇస్తాను చెప్పినవన్నీ చేస్తావా, అప్పటికైనా దారికి వస్తావా, జీవితం అంటే ఆటలు కాదు తెలుసుకో, నేను నలుగురు చూసి నేర్చుకునేలా నడుచుకో. చిన్నారి పాపలా చదివిస్తే చదువుతా, అందరూ మెచ్చి మనిషిని చేస్తావా, నా బతుకే నీకు అంకితమిస్తా అందుకో, నా వెలుగై నిలిచి ఆఖరి వరకు ఏలుకో. కూర్చోవచ్చా? మిస్టర్ రాజు, నేనెవరో నీకు తెలుసు, నేనెంత బిజీగా ఉంటానో నీకు తెలుసు, నా టైంకి వాల్యూ ఎంతో నీకు తెలుసు, నిన్ను నా ఇంటికి పిలిపించుకోగలనని కూడా నీకు తెలుసు, అయినా నేనే స్వయంగా ఇక్కడికి వచ్చానంటే ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. అవసరమైతే నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలవు, ఎవరి కాళ్ళైనా పట్టుకోగలవు. బాలాజీ నా స్టూడెంట్, నువ్వు అతని ఫాదర్వి. దిస్ ఈజ్ హిస్ పేపర్. నీ కొడుక్కి పాస్ మార్కులు వేయించుకోవడానికి వచ్చావు, రైట్? కరెక్ట్. నువ్వు చాలా స్ట్రిక్ట్ అండ్ స్ట్రేట్ అని నాకు తెలుసు, కానీ ఎవ్వరూ ఊరికే పని చేయరు, అలా చేయమని కూడా నేను బలవంతం చేయను. చైర్మన్ కొడుకు తప్పాడంటే కాలేజ్ స్టాఫ్ సమర్థతను అందరూ సందేహిస్తారు. మీకు చెడ్డ పేరు రావటం నాకు ఇష్టం లేదు. మా బాలాజీకి మార్కులు వేసి పాస్ చేయించండి. సే yes or no? Come on, answer. సమాధానం చెప్పు. నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నువ్వు అడిగే వాటికి ఏం సమాధానం చెప్పాలని ఆలోచిస్తూనే ఉన్నాను. ఇదే సరైన సమాధానం అనిపించింది. నేనెంతటి వాడినో తెలిసి కూడా నా మీద చేయి చేసుకుంటావా? నువ్వు కొట్టింది నా చెంప మీద కాదు, గుండెల మీద. నీకు సమాధి కర్తాం. వీడే మనల్ని కావాలని ఫెయిల్ చేశాడు. అవునరా, మా డాడీ వెళ్ళి మార్కులు ఏమని అడిగినా ఖాతరు చేయాలి. దెబ్బ దెబ్బ తీయాలి.
మన తడక ఏదో చూపించాలి. కమా, అది ఐడియా. ఒక్క గుర్తుతో నెత్తిరకెక్కిస్తాను రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మీకు బాక్సింగ్ వచ్చా సార్? బాక్సింగ్, రెజ్లింగ్, కరాటే. ప్రొఫెసర్ గారు అన్నిట్లోనూ ఛాంపియనేరా కదా మాస్టారు? మీరు ఎలా వెళ్తున్నారో చూడడానికి వచ్చాను కానీ ఐఎమ్ నాట్ ఏ ఛాంపియన్. ఒక్కసారి సార్, యువర్ ది మాస్టర్ ఆఫ్ ది స్పోర్ట్స్. ఒక్కసారి సార్ రావాలి. అవును సార్, ఉట్టినే సరదాగా. తీసుకోండి సార్, తీసుకోండి సార్. బాలాజీ, బాలాజీ చచ్చిపోయాడు. ప్రొఫెసర్ రాజు బాలాజీని చంపేశాడు. బాలాజీ, సార్, యు ఆర్ రియలీ గాడ్. నన్ను మళ్ళీ బతికించారు. అది నా ధర్మం. నా స్టూడెంట్వి, నా బిడ్డలాంటి వాడివి. ప్రొఫెసర్ రాజు, ప్రొఫెసర్ రాజు, ప్రొఫెసర్ రాజు. డామ్ ఇట్, నిన్ను కొట్టాడా? పొరపాటు డాడీ. దుర్గంతో ఆయన నేను కొట్టినా నన్ను క్షమించి నా ప్రాణాలు కాపాడారు డాడీ. నో మై బాయ్, వాడు నీ చేత అలా అనిపించుకోవాలనే నాటకం ఆడాడు. వాడిప్పుడు నిన్ను కొట్టిన దెబ్బ 20 ఏళ్ల నుంచి పథకం వేసుకొని నన్ను కొట్టిన దెబ్బ. అంటే నీకు అర్థం కానివి చాలా విషయాలున్నాయి. కానీ ఇంతవరకు నా దారికి అడ్డం వచ్చి బతికి బట్టగట్టిన వాడెవడు ఈ లోకంలో లేడు. వీడు ఉండాలన్నా ఉండలేడు. డాడీ, నౌ యూ కెన్ గో. మర్చిపోయాను. ఒక నిమిషం ఉండండి. ఖర్చు మర్చిపోయాను. కాలేజీకి వెళ్ళేవాడు నేను హడావుడు పడాలి కానీ నీకు దేనికి? నాకు కూడా బోల్డ్ పనులు ఉన్నాయి. లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకోవాలి, ఇంటికి కావాల్సిన సామాన్లు కొనాలి, హాస్టల్లో మీ చెల్లెలు కావాల్సినవి, మీకు కావాల్సినవి ఎన్నో కొనాలి. నాకు కూడా క్షణం తీరిక లేదు. నా బస్ టైం ఏంటి? వస్తాను. యూఆర్ ఎగ్జాక్ట్లీ కమింగ్ అట్ 6 o'clock. వాట్ ఫర్? కనీసం ఇవాళైనా మీ చెల్లిని చూడడానికి తీసుకెళ్తారని. చిన్నప్పుడే అందరినీ పోగొట్టుకున్నా ఉన్న ఒక్క చెల్లిని అభివృద్ధిలోకి తీసుకురావాలని దాని చుట్టూ ఎన్నో ఆశలు పెంచుకున్నాను. కానీ నా దురదృష్టం వలన అది మోగదైంది. నాకు సాధ్యమైనంతలో ఎంతో మంది డాక్టర్లు చూపించాను. ఏ ఒక్కరూ దానికి మాట తెప్పించలేకపోయారు. అందుకే దాన్ని డెఫ్ అండ్ డమ్ స్కూల్లో చేర్పించాను. అది విజ్ఞానవంతురాలే దాని కోర్సు పూర్తయ్యే వరకు మన మీద కానీ ఇంటి మీద కానీ మమకారం పెంచుకోకుండా ఉండాలని నిన్న అక్కడ తీసుకెళ్ళటం లేదు. అలాగే, తన కోర్సు పూర్తి కాగానే తీసుకొద్దాం. ఆడపిల్లల ముందు టికెట్ అడుగుతాం. సిరామ్. One should know how to respect ladies. ఆడవాళ్ళని ఎలా గౌరవించాలో నేర్చుకోవాలి. సిట్ డౌన్. డ్రైవర్, పోనీ.